హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రామలక్ష్మి శౌర్య ఎలాంటి తప్పు చేయలేదని అర్థం చేసుకొని శౌర్యని వచ్చి హక్ చేసుకుంటుంది. సార్, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, అనరాని మాటలు అన్నాను, నన్ను క్షమించండి సార్, క్షమించండి అని పాపం అడుగుతుంది రామలక్ష్మి. రామా, నువ్వేది తెలిసి చేయలేదు కదా, అలాంటి అలాంటి అపార్థాలని మన మధ్య తెచ్చింది ఆ అస్మితనే. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అని రామలక్ష్మిని చూస్తూ శౌర్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా అస్మిత తన గెస్ట్ హౌస్కి వెళ్ళి చాలా అంటే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అస్మిత వాళ్ళ ఫ్రెండ్ అస్మిత దగ్గరికి వచ్చి జరిగిందంతా తెలుసుకొని, నిజం చెప్పాలంటే అవి డమ్మీ బుల్లెట్స్ కాబట్టి సరిపోయింది అస్మిత, లేకపోతే నీ ప్రాణాలు పోయేవి. అయినా శౌర్య నిన్ను ఇంతలా వద్దనుకుంటున్నాడు కదా, ఇంకా ఎందుకు తననే కావాలనుకుంటున్నావు? నువ్వు అంటే నీకోసం క్యూ కడతారు కదా, ఇప్పటికైనా అతన్ని వదిలేయచ్చు కదా అని అంటుంది అస్మిత వాళ్ళ ఫ్రెండ్. ఏయ్, ఆ మాట ఎవరి నోటి నుండి వచ్చినా చంపేస్తాను. చూడు, నాకు శౌర్య సార్ అంటే ఇష్టం అనుకుంటున్నావేమో, ప్రాణం. శౌర్య సార్ అంటే నా ప్రాణం. ఆయన కోసం ప్రాణాలైనా ఇస్తాను, ప్రాణాలైనా తీస్తాను అని గట్టిగా అంటుంది అస్మిత. ఇప్పుడు నువ్వు ఏం చేయగలవే? ఆ శౌర్య రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు నీ చేతిలో ఏముంది అని అడుగుతుంది వాళ్ళ ఫ్రెండ్. ఉంది, నా చేతిలోనే ఉంది అని ఇంకా ఫోన్ చేయగానే కొంతమంది రౌడీలు అయితే అక్కడికి వస్తారు. ఇంకా రౌడీలను చూస్తూ ఉంటుందన్నమాట అస్మిత. మీకు నేను వాట్సాప్లో ఫోటో సెండ్ చేశాను చూడండి, ఆ అమ్మాయిని మీరు కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకురావాలి, కుదిరితే దారిలోనే చంపేయండి అని చెప్తుంది అస్మిత. అలాగే మేడం అని ఇంకా రేపే పెళ్ళి, రేపు వెళ్ళి తనని ఎవ్వరికి తెలియకుండా పకడ్బందీగా కిడ్నాప్ చేసి తీసుకురండి. చంపమన్నాను కదా, వద్దు, చంపద్దు, దాంతో నాకు పనుంది అని చెప్తుంది. ఇంకా అస్మిత, సరే మేడం, మేము ఒక ప్లాన్ వేసుకొని రేపు వెళ్ళి తన్ని ఎలా అయినా కిడ్నాప్ చేసి తీసుకువస్తామని చెప్తారు. ఇంకా అలా అస్మిత కోపంగా ఉంటే, చంపేయమని చెప్పకుండా ఎందుకు ఇంకా తన్ని తీసుకురమ్మని చెప్తున్నావు అని అడుగుతారు. దాన్ని చంపితే నాకేమొస్తుంది, కేసు అవ్వడం తప్ప. దాన్ని చంపకూడదు, దాన్ని అడ్డు పెట్టుకొని శౌర్య సార్ని రప్పిస్తాను, దాన్ని చంపేస్తాను, నా మెడలో తాళి కడితే దాన్ని వదిలేస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తాను. అప్పుడు ఖచ్చితంగా శౌర్య నా మెడలో తాళి కడతాడు, అప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు కదా అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అస్మిత. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రామలక్ష్మి పెళ్లి కూతురిగా హ్యాపీగా రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా రామలక్ష్మిని రెడీ చేస్తూ పద్మావతి, ఇప్పుడు ఇప్పుడు అసలైన పెళ్లి కల వచ్చింది. ఈ పోయినసారి ఎప్పుడు నిన్ను పెళ్లి కూతురిగా రెడీ చేసినప్పుడు ఇంత హ్యాపీగా నువ్వు లేవే, కానీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది పద్మావతి. అవునత్తయ్య, ఎందుకంటే నేను తెలుసుకోవాల్సినవి తెలుసుకున్నాను, శౌర్య సార్ ఎంత మంచివారో తెలుసుకున్నాను, అందుకే నేను హ్యాపీగా ఉన్నాను. ఆ విషయంలోకి వస్తే శౌర్య సార్ నిజాయితీని నేను తెలుసుకున్నాను, అందుకే మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తుంది రామలక్ష్మి. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. పద్మావతి, పోనీలేవే, ఏదో ఒకటి, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదా, అంతే చాలు అని హ్యాపీగా ఇంక రెడీ అవుతారు. రఘురామ్ రామలక్ష్మి దగ్గరికి వస్తారు. రామా, రెడీ అయ్యావా అని అంటారు. నాన్న, చూడండి నాన్న, నేను చాలా బాగున్నాను కదా అని అంటుంది నవ్వుతూ రామలక్ష్మి. రామలక్ష్మి తలపై చేయి వేసి రామలక్ష్మి తలని నిమురుతూ, రామా, ఇంకొద్ది గంటల్లో నీకు పెళ్ళైపోతుంది, నువ్వు శౌర్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోబోతున్నావు. ఈ నాన్నగా నా బాధ్యతగా నీకు పెళ్ళి చేయడం నా బాధ్యత. నీ పెళ్ళి జరిగిన తర్వాత నువ్వు నన్ను మర్చిపోతావా రామా? ఇన్నాళ్ళు ఈ ఇల్లు నీ గజ్జల పట్టీలతో, నీ సందడితో నిండిపోయింది, కానీ నువ్వు వెళ్ళాక ఇవన్నీ బోసిపోతాయి, నీ నవ్వులు మాయమైపోతాయి,
నిన్ను నిన్నెప్పుడైనా చూడాలనిపిస్తే ఆ ఇంటికి నేను రావచ్చా అని పాపం కన్నీళ్ళు పెట్టుకుంటారనమాట. అలా ఇంక పాపం రఘురామ్, నాన్న నువ్వు ఏడవద్దు నాన్న, నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది నాన్న. నువ్వు నువ్వు నన్ను అడగడం ఏంటి నాన్న? నాకు ఒక్క ఫోన్ చేస్తే నేనే ఇంటికి వచ్చేస్తాను నాన్న, వచ్చేస్తాను అని పాపం రామలక్ష్మి ప్రేమగా హక్ చేసుకొని రఘురామ్తో మాట్లాడుతూ ఉంటుంది. అదంతా దూరం నుంచి చూస్తున్న జానకి, ఆద్య, శ్రీను కూడా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జానకి కూడా కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. రామా రామా అని పిలుస్తూ ఉంటుంది జానకి. ఇంకా రామలక్ష్మి బయటికి వస్తుంది. చూడ్డానికి కుందనపు బొమ్మలా ఉన్నావు, సరే ఇంకా లేట్ ఏంటి, రండి బయలుదేరదాం అని అంటారు జానకి. రామా తనేమీ రావక్కర్లేదని చెప్పాను కదా అని అంటారు రఘురామ్. మీరు చెప్పచ్చు, కానీ నేను రావాలనుకుంటున్నాను. నా కూతురు పెళ్ళి నేను లేకుండా ఎలా జరుగుతుంది? చూడండి, మీరు నా భర్త అవ్వచ్చు, నేను దాని తల్లి అవ్వచ్చు, కానీ ఒక కన్న కూతురు పెళ్లి జరుగుతుంటే తల్లిగా వచ్చే హక్కు నాకు 100కి 100 పాళ్ళు ఉంటుంది. మీరు చెప్పినా చెప్పకపోయినా నేను ఖచ్చితంగా పెళ్ళికి వస్తాను, నా చేత్తో కన్యాదానంలో పాల్గొంటాను అని చెప్పి ఇంకా జానకి అంటుంది. జానకిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శ్రీను, ఆద్య. ఇంకా జానకి అయితే హ్యాపీగా ఉంటుంది. రఘురామ్ ఫ్యామిలీ ఫంక్షన్ హాల్కి బయలుదేరుతారు. రామలక్ష్మిని పెళ్లి కూతురిగా హ్యాపీగా చూస్తూ మురిసిపోతూ ఉంటాడు రఘురామ్. కరెక్ట్గా అదే టైంకి అస్మిత అరేంజ్ చేసిన రౌడీలు అలా ఇంకా లేడీస్ గెటప్ వేసుకొని చీరలు కట్టుకొని ఫంక్షన్ హాల్కి రీచ్ అవుతారు. రేయ్, ఇలా వెళ్తేనే మనకి పని తేలికవుతుంది, మనల్ని ఎవరు గుర్తుపట్టరు, చేసే పని పర్ఫెక్ట్గా చేయాలి. ముందు రండి, తనకి ఏదో ఒకటి చెప్దాం, చెప్పి దాన్ని పక్కకు తీసుకువద్దాం. తర్వాత ఈ మత్తు మందు కొట్టేసి వెనక నుండి ముసుగు వేసి దాన్ని తీసుకెళ్ళిపోదాం, సరేనా అని అంటారు రౌడీలు. సరే అన్న అని చెప్పి ఇంకందరూ ఆ చీరలు కట్టుకొనైతే అలా బయటికి వస్తూ ఉంటారు. ఇంకప్పుడే రామలక్ష్మిని పెళ్లి మండపంకి తీసుకువస్తారు రఘురామ్ ఫ్యామిలీ. ఇంకా శౌర్య వెయిట్ చేస్తూ ఉంటాడు రామలక్ష్మి కోసం. రామా అని రామలక్ష్మి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు శౌర్య. రామా, నువ్వు ఈ శారీలో చాలా బాగున్నావు అని అంటాడు శౌర్య. మీరు కూడా చాలా బాగున్నారు సార్ అని అంటుంది రామా. ఇంకా సార్ ఏంటి, నువ్వు నన్ను ఏవండి అని పిలవాలి. ఒకసారి పెళ్లి కాకముందే పిలిస్తే వినాలనిపిస్తుంది. ఏది, అందరి ముందు ఏవండి అని పిలు అని అంటాడు శౌర్య. లేదు, నేను పిలవను అని అంటుంది రామలక్ష్మి. సరే, పిలవకపోతే నేను అసలు పెళ్లి మండపానికి లోపలికి రాను అని ఇంకా మొత్తం హ్యాపీగా ఎగతాళి చేస్తూ ఉంటాడనమాట. కావాలని ఆట పట్టిస్తూ ఉంటాడు శౌర్య. ఇంకా అదంతా చూస్తూ ఆద్య, శ్రీను వీళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా అలా ఆద్య, చెప్పు రామా, ఇంత చేసావు, ఇది చెప్పలేవా, చెప్పే రామా అని అంటుంది ఆద్య. సరే ఏవండి అని అంటుంది. ఇంక అందరూ చాలా హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. అది రామలక్ష్మి అంటే, నా మాట వినాల్సిందే అని ఇంకా శౌర్య హ్యాపీగా రామలక్ష్మి పక్కన కూర్చుంటాడు. అలా ఇంకా రామలక్ష్మి శౌర్యల పెళ్ళి జరుగుతూ ఉంటుంది. కరెక్ట్గా ఇటువైపు ఇంకా రామలక్ష్మి అయితే హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఆ రౌడీలు కూడా అక్కడికి వచ్చి ఎలా తన్ని తీసుకువెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. అమ్మ వెళ్ళి చీర మార్చుకొని రండి అని పంతులు గారు చెప్తారు. రామలక్ష్మి శారీ చేంజ్ చేసుకోవడానికి తన రూమ్కి వస్తుంది. అప్పుడే కరెక్ట్గా అస్మిత అరేంజ్ చేసిన ఒక రౌడీ అయితే తలుపు కొట్టి, మేడం మేడం మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మేడం అని అంటారు. ఏయ్, ఎవరు నువ్వు, ఏం చెప్పాలి అని అడుగుతుంది రామలక్ష్మి. మేడం, మీకు సారీ తీసుకువస్తానని రఘురామ్ గారు బయలుదేరారు కదా, ఆయనకి దానిలో యాక్సిడెంట్ అయింది మేడం అని చెప్తారు. ఒక్కసారిగా పాపం రామలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి అని ఇంక వెంటనే తలుపు తెచ్చి చూసేసరికి ఇంకా వెంటనే మత్తుమందు వేసేస్తారనమాట పాపం రామలక్ష్మికి. రామలక్ష్మి స్పృహ కోల్పోతుంది. వెంటనే ఇంకా రామలక్ష్మికి బుర్కా వేసేసి అక్కడి నుండి తీసుకువెళ్తూ ఉంటారనమాట రామాని. ఇంకా అలా తీసుకువెళ్తున్నప్పుడు కరెక్ట్గా రఘురామ్ ఎదురు వస్తాడు. ఎవరు మీరు, ఏంటి, ఎవరు తన్ని తీసుకువెళ్తున్నారు అని అడుగుతారు. సార్, మేము ఈ పెళ్లి చూడ్డానికి వచ్చాం, తను కళ్ళు తిరిగి పడిపోయింది,
అందుకే తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాం. తను ముస్లిం అని చెప్పి బుర్కా వేసి ఇంకా అలా పాపం ఆ రామలక్ష్మిని అయితే తీసుకువెళ్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి అస్మిత వెయిట్ చేస్తూ ఉంటుంది. రేయ్, పనైందా, తను వస్తుందా అని అడుగుతాడు అస్మిత. మేడం, తను తీసుకువస్తున్నాం మేడం, మీరేమీ కంగారు పడకండి అని హ్యాపీగా చెప్తారు కిడ్నాపర్. అస్మిత దగ్గరికి ఇంకా అలా తీసుకువస్తారనమాట రామలక్ష్మిని. ఇంకా అస్మిత చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. రామలక్ష్మి, నువ్వు నా నా జీవితంలోకి వచ్చావు. నేను శౌర్యని కోరుకుంటున్నాను. ఎలాంటి వారైనా నేను శౌర్యని కోరుకుంటే వెనుతిరిగి వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు నీ చాప్టర్ క్లోజ్. వెంటనే శౌర్యకి కాల్ చేస్తాను. రేయ్, అక్కడ సీసీటీవీ అరేంజ్ చేయమన్నాను, అరేంజ్ చేశారా? వాడి పెళ్ళి ఆగిపోవడం నేను కళ్ళారా చూడాలి అని అంటుంది శౌర్య గురించి ఇంకా అస్మిత. మేడం, మీరు చెప్పినట్టు అక్కడ సీసీ కెమెరా అరేంజ్ చేశాం మేడం, కావాలంటే చూడండి అని చెప్పి ఇంకా ఫోన్లో చూపిస్తూ ఉంటారు. ఇంకా వీడియో లైవేనా అని చెప్పి అడుగుతుంది. అవును మేడం, లైవే అని చెప్తారు. ఇంకా పంతులు గారు, అమ్మ పెళ్లి కుమార్తెని తీసుకురండి అని చెప్పి చెప్తారు. ఇంకా పెళ్లి కూతుర్ని తీసుకువచ్చేసరికి రామలక్ష్మి హ్యాపీగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. రామలక్ష్మిని లైవ్లో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అస్మిత. హే, ఏంటి ఇక్కడ ఉంది కదా రామలక్ష్మి, అక్కడికి ఎలా వచ్చింది అని అడుగుతుంది అస్మిత. మేడం, మాకు అర్థం కావట్లేదు మేడం అని అంటారు ఆ రౌడీలు. ఇంకా అలా అస్మిత పక్కన వచ్చి కూర్చొని ఇంకా పెళ్ళి అయితే జరిగిపోతూ ఉంటుందన్నమాట శౌర్యది రామలక్ష్మిది. ఇంకా అలా మరి ఇక్కడున్నది ఎవరు ఎవరు అని చెప్పి ముసుగు తీసి చూసేసరికి అక్కడ ఎవరుంటారంటే చక్కగా హ్యాపీగా శ్రీను ఉంటాడు. ఒక్కసారిగా శ్రీనుని చూసి షాక్ అయిపోతుంది. అలా ఇంకా వెంటనే తనైతే ఇంకా శ్రీనుని చూసి అలా షాక్లో ఉండిపోతుంది. ఇదేంటి, శ్రీను ఇక్కడున్నాడేంటి అని చెప్పి ఇంకా షాక్లో ఉండిపోతుందనమాట అస్మిత. ఏంటి, నన్ను చూసి షాక్ అయిపోయావా? నేను రామలక్ష్మి ప్లేస్లో ఉన్నానేంటని షేక్ అయిపోయావా? నీ గురించి నాకు పూర్తిగా తెలుసు అస్మిత. నువ్వు ఇలాంటి ప్లాన్ వేస్తావని తెలిసే నేను నిన్ను ఫాలో అయ్యాను అని చెప్తాడు శ్రీను. ఇంకా ఫ్లాష్ బ్యాక్ చూపించేసరికి శ్రీను ఆద్య ఇద్దరు ఇంకా ఫాలో అవుతారనమాట. ఫాలో అయ్యి ఇంకా అస్మిత ఇలా రౌడీలతో మాట్లాడడం, తను కిడ్నాప్ చేయాలని చూడడం, ఇదంతా తెలుసుకొని ఒక్కసారిగా ఆద్య శ్రీను షాక్ అయిపోతారు. ఆద్య, ఇప్పుడే తన్ని వెళ్ళి చంపేస్తాను అని అంటాడు శ్రీను తనని చంపితే మనకి ఏమొస్తుంది? ఏమీ రాదు. కాబట్టి మనం ఇలా కాదు, మనం చేయాల్సింది వేరే చేయాలి అని ఇంకొక ప్లాన్ చెప్తుంది ఆద్య ప్లాన్ చెప్పేసరికి ఓకే అని చెప్తాడు శ్రీను. అలా ఇంకా మార్నింగ్ ఎవరా అని చెప్పి అనుమానంగా చూస్తూ ఉంటాడనమాట శ్రీను. కరెక్ట్గా అదే టైంకి ఇంకా కావాలనే తలుపు కరెక్ట్గా అంటే రౌడీలు తీశారేమో అనుకునేసరికి రామలక్ష్మి వాళ్ళ బామ్మ తీస్తుంది. ఇంకా ఇటువైపు ఏమో రామలక్ష్మి కిడ్నాప్ చేశారనుకుంటారు ఆ రౌడీలు. కానీ రామలక్ష్మి ప్లేస్లో దొంగతనంగా వెళ్ళి శ్రీను ఇంకా కరెక్ట్గా కూర్చునేసరికి వాళ్ళకి తెలుసుకోకుండా అలా ఇంకా తీసుకువచ్చేస్తూ ఉంటారు. అలా ఇంకా శ్రీను ఆద్య ప్లాన్లో అస్మిత చిక్కుకుంటుంది. ఇంక అస్మిత, ఏయ్, ఎవరైనా నా ప్రేమకి అడ్డొస్తే నేను వాళ్ళని వదిలిపెట్టను అని శ్రీను పైకి గన్ చూపిస్తూ ఉంటుంది అస్మిత. ఏంటి, చంపేస్తావా? నువ్వు చంపేస్తే ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటున్నావా? ఆద్య అని పిలుస్తాడు శ్రీను. ఇంకా ఆద్య పోలీసులతో సహా అక్కడికి వస్తుంది. ఆద్యని చూసిన అస్మిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా అస్మిత అలా చూస్తూ ఉండిపోతుంది. సార్, నేను చెప్పాను కదా సార్, అటెంప్ట్ టు మర్డర్ జరుగుతుందని. మా రామాని ఇదిగో తను కిడ్నాప్ చేయబోయింది. మేమొచ్చి తెలివిగా ఇక్కడ మా రామాని తప్పించాం సార్. ఇప్పటికైనా తనపై లీగల్ యాక్షన్ తీసుకోండి అని చెప్తుంది ఆద్య. శ్రీను, మిమ్మల్ని నేను ఊరికే వదలను, మళ్ళీ తిరిగి వస్తాను, వచ్చి మిమ్మల్ని చంపేస్తాను అని అంటుంది అస్మిత.
ఇలాంటి ఛాలెంజ్లు మేము చాలా విన్నాం. నువ్వేమీ కంగారు పడకు, వెళ్ళా అని అంటాడు శ్రీను. ఇంకా అలా అరెస్ట్ అయి వెళ్ళిపోతూ ఉంటుంది అస్మిత. అలా అస్మితని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. ఆద్య శ్రీను వైపు చూస్తూ, శ్రీను, ఇంకా మనకి రామలక్ష్మి శౌర్యల ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. ఆ అస్మితకి ఖచ్చితంగా పెద్ద జైలు శిక్ష పడుతుంది అని అంటుంది ఆద్య. ఆద్య, అస్మిత జైలుకు వెళ్ళింది. ఇంకక్కడ శౌర్య రామల పెళ్ళి ఆపడానికి ఎవరూ లేరు. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పటికైనా నన్ను నువ్వు భర్తగా ఒప్పుకుంటావా ఆద్య అని అడుగుతాడు శ్రీను. ఏంటి శ్రీను, మొన్నటి విషయం మర్చిపోయావా? మళ్ళీ నీకు ఇంకొక రౌండ్ వేయమంటావా అని అడుగుతుంది ఆద్య. వద్దు వద్దు, ఇప్పటికే ఆ దెబ్బలు మొన్నే తగ్గాయి. సరే వెళ్దాం రా అని శ్రీను ఆద్య ఇద్దరు కలిసి ఇంకలా పెళ్ళికి అటెండ్ అవుతారు. అందరి సమక్షంలో ఇంకా శౌర్య రామలక్ష్మి మెడలో తాళి కడతారు. ఇంకా శౌర్య రామల పెళ్ళి చాలా హ్యాపీగా జరుగుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.